అరే యార్ మా కాలేజ్లో అడవి ఉందా లేకుంటే అడవిని చూసే కాలేజ్ కట్టారా? నాకైతే అస్సలు అర్థం కాదు బ్రో. బికాజ్ మా కాలేజ్లో మొత్తం చెట్లే ఉంటాయి. ఇన్ఫాక్ట్ కాలేజ్ అయితే ఉంటుంది అనుకోండి. సో గైస్ నమస్తే, అస్సలాం వాలేకుమ్ టు ఎవ్రీవన్. ఎట్లున్నారు అందరూ? నా పరిస్థితి అయితే అస్సలు బాగలేదు. పొద్దున్నే ఫుల్ వర్షం పడింది. కమ్మగా పడుకోవాల్సిన టైంలో కాలేజ్కి వెళ్లాల్సి వస్తుంది. ఫస్ట్ టైం మనది ఆర్టీసీ బ్యాచ్ అన్నట్టు వర్షం పడింది. అబ్బా ఎవరు రాడితే మంచిగా కూర్చొని పోవచ్చు అనుకున్నా బస్లా. బట్ లాస్ట్ కి మన స్టెప్సే మిగిలినాయి. ఇదేంద్రా ఎంత వర్షం పడినా కాలేజ్కి వచ్చుడు ఏందని అనుకుంటున్నారా? బ్రో మాది బీటెక్. ఇక్కడ అటెండెన్స్ కోసం కొట్లాటలు జరుగుతాయి, ప్రాక్సీలు నడుస్తాయి, హరేక్ చల్తా హై. అగర్ నీ అటెండెన్స్ కనుక 65% కన్నా తక్కువ ఉన్నదనుకో జస్ట్ ఒకటే వర్డ్, డీటెయిన్. సో మాక్సిమం బీటెక్ స్టూడెంట్స్ అందరూ కాలేజ్ కి అటెండెన్స్ కోసమే వస్తారు. నేనైతే కాలేజ్ లో ఎంట్రీ కొట్టేసా. ఎవ్వరు లేడు కాలేజ్ లో, సడక్ పూరా ఖాళీ హే. సరే క్లాస్ రూమ్ లోపలికైనా పోదాం, ఎవరో ఒకరు ఉంటారు, టైం పాస్ చేద్దామని అనుకుంటే క్లాస్ మొత్తం ఖాళీ. ఇదేంద్ర దరిద్రం అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ అందరు అయితే ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చినాక మెట్లెక్కి ల్యాబ్ కి వెళ్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ వచ్చి మెట్లే మెక్కుతారా, లిఫ్ట్ మే జాయింగి అన్నాడు. లిఫ్ట్ సో లిఫ్ట్ లో ఇలా కొంచెం టైం పాస్ చేసిన తర్వాత క్లాసెస్ మొత్తం విని చలో ఇంటికి పోదాం అనుకునే టైంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో అంటారు కదా దరిద్రం మన చుట్టూ ఉంటే ఖుదా క్యా కరే గానీ. సో నాతోటి కూడా ఇవాళ అదే అయింది. సో ఇవాళకి ఇంతే. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో మాత్రం జరూర్ చేయండి.